ఏపీలో ఓట్ల పంచాయతీ నడుస్తూనే ఉంది. పార్టీలు పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ ను ప్రకటించిన పార్టీలు మాత్రం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఈ ఓటు హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘం ఊహకందని రీతిలో ఓట్లను తొలగించడంపై పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల తొలగింపుపై, దొంగ ఓట్ల చేర్పులపై అనేక ఫిర్యాదులున్నా వాటిని ఎన్నికల సంఘం పట్టించుకోలేదనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైనే పార్టీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఓటర్ల లిస్టులో అక్రమాలు జరిగాయంటే లేదు అసలైన ఓట్లను తొలగిస్తున్నారంటూ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాయి. 30 లక్షల ఓట్లు తొలగించారంటూ వైసీపీపై 2 రోజుల క్రితమే టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే ఓటర్ల లిస్టులో అవకతవకలపై టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యుడు కోనేరు సురేష్ పై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వైసీపీ. దీంతో కోనేరు సురేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేలా కుట్ర పన్నారని కోనేరు సురేష్ పై వైసీపీ ఆరోపణలు చేసింది. విచారణకు రావాలని కోనేరు సురేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఈసీ టైం వృధా చేశారని సురేష్ పై ఇప్పటికే సీఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కోనేరు సురేష్ విచారణకు రాలేనన్నారు. నేడు కోనేరు సురేష్ ఇంటి దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేసుకోనున్నారు పట్టాభిపురం పోలీసులు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీల తీరుపై ఈసీ కూడా అసహనం వ్యక్తం చేస్తోంది.